మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా భూదందాలకు సామాన్యులే సమిధులు అంటూ జగన్ ఏలుబడిలో యథేచ్ఛగా భూ అక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాధితుల ఆక్రందన అన్నటువంటి స్టోరీ రాసింది. కలెక్టర్లు తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఆత్మహత్యాయత్నాలు, నేతల కనుసన్నల్లో రెవెన్యూ యంత్రాంగం అంటూ చేనేత కుటుంబాన్ని చిదిమేశారు అన్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి వార్తకి ఫాలోఅప్గా ఇది రాసుకొచ్చింది. వైకాపా నాయకులు భూదాహానికి చేనేత కుటుంబం బలైపోయింది. వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మి అప్పులు తీర్చేద్దాం అనుకున్న అడ్డంకులు ఏర్పడటంతో చేసేది లేక మూకుమ్మడిగా తను చాలించిన విషాద ఘటన ఇది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు చేనేత వృత్తితో పాటు ఇతర చిన్న వ్యాపారాలు చేసేవారు. ఆదాయం లేకపోవడంతో కొంతకాలంగా మగ్గం వృత్తి మానేశారు. అప్పులు బారిన పడడంతో తన భూమిని అమ్ముకోవాలని చూశారు. మండల వైకాపా నేత కట్టా నారాయణయ్య అనుచరురాలు రెవెన్యూ రికార్డులో తన భూమిని వేరే వారి పేరిట అక్రమంగా మార్చేశారని న్యాయం చేయాలని గత 6 నెలల నుంచి అధికారులు చుట్టూ తిరిగారు. వారసత్వంగా సంక్రమించిన భూమికి రుజువులు ఉన్నా అధికారులు సహకరించడం లేదన్న ఆవేదనతో సుబ్బారావు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు ఇంట్లో ఆయన భార్య కుమార్తె ప్రాణాలు విడిచారు. వైకాపా నేతలు రెవెన్యూ అధికారులు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని సుబ్బారావు సూసైడ్ నోట్లో జిల్లా కలెక్టర్ని అభ్యర్థించారు. అందులో తహసీల్దార్ లంచం గురించి కూడా రాశారు. శనివారం ఉదయం సుబ్బారావు ఇంటికి పాల విక్రేత రాజేష్ వచ్చారు. పిలిచిన ఎవరూ పలకపోవడంతో సమీపంలోని సిద్ధవటం మండలం మాధవరం నివాసం ఉంటున్న సుబ్బారావు బామరి శ్రీనివాసులకు తెలియజేశారు. వెంటనే హైదరాబాద్లో ఉన్న సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో శ్రీనివాసులు ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న నిత్య బ్యూటీషియన్ సెక్షన్ తీసుకున్నారు. ఆమె తన సెల్ ఫోన్కి బిడ్డ జాగ్రత్త, ఎవరిని నమ్ముకోవద్దు, డాడీ మమ్మీ విన్ని అంటూ వచ్చిన సందేశాన్ని మేనమామకు పంపించారు. వెంటనే ఆయన బావ ఇంటికి వెళ్ళి చూడగా సుబ్బారావు భార్య పద్మావతి, ఆమె కుమార్తె వినయ నిద్రిస్తున్న ప్రదేశంలో విగతజీవితులుగా కనిపించారు. తర్వాత ఒంటిమిట్ట నందలూరు మధ్య రైలు పట్టాలపై సుబ్బారావు మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులు తమ భూమిని కట్టా శ్రావణికి ఎలా రాసిచ్చారని సూసైడ్ నోట్లో సుబ్బారావు ప్రస్తావించారు. 3 రోజుల కింద వైకాపాకి చెందిన సీనియర్ నాయకుడు ఆయన అనుచరులు వచ్చి భూమి జోలికి రావద్దంటూ సుబ్బారావును బెదిరించినట్టు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. భూమిపై మీకు హక్కులు లేవు, ఫిర్యాదులు చేయొద్దంటూ హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో 3 కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మేము చేనేత కార్మికులు, మా నాన్న పేరుతో ఒంటిమిట్ట గ్రామంలో సర్వే నెంబర్ 2018/2లో 3.10 ఎకరాలు ఉంది. కడప రేణిగుంట మధ్యలో నూతనంగా నిర్మించడం 4 వరుసల రహదారి పక్కనే ఉండటంతో విలువ బాగా పెరిగింది. భూమి ఖాతా సంఖ్య 1712 ప్రకారం పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి. మేము ఇటీవల పొలం అమ్మాలని ప్రయత్నం చేయగా కట్టా శ్రావణి పేరుతో రికార్డులు ఉన్నాయని తేలింది. మా పేరుతో ఉండాల్సిన రికార్డులు వాళ్ళ పేరుతో ఎలా మారాయి, ఏ సంవత్సరంలో మార్చారు, వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రార్థన. ఆ పొలం పిల్లల కోసం పెట్టుకుని ఉన్నాం. మా నాన్నకు కరోనా వచ్చి 4 లక్షలు ఖర్చు చేసాం. తమ్ముడి పెళ్లికి 3 లక్షలు పెట్టాం. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మేము చనిపోతున్నాం. మా ఇంట్లో వారికి కానీ మాకు అప్పిచ్చిన వారికి కానీ సంబంధం లేదు. తహసీల్దార్ లంచం తీసుకుని మా లాంటి వాళ్ళని నాశనం చేయొద్దు, ఇదే మరణ వాంగ్మూలం అని సుబ్బారావు లేఖలో పేర్కొన్నారు. కొత్త మాధవరంలో చేనేత కుటుంబంలో 3 చనిపోయినట్టు గుర్తించామని కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. దాంతోపాటుగా వైకాపా వచ్చిన తర్వాత భూదందాలకు సామాన్యుల సమిధులు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. చాలా దారుణమైనటువంటి అంశం. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార యంత్రాంగాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి దాష్టికాలకు కారణమయ్యేవాడిని ఎవ్వరినీ వదిలిపెట్టకూడదు. ఈ దుర్మార్గం మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలా. అలాగే అసలు ఎంత అరాచకం జరుగుతూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, అధికార పార్టీలకి దాసోహం అంటం అన్నటువంటి దారుణమైనటువంటి అంశం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక బండారు సత్యనారాయణమూర్తి ఇష్యూనో, లేకపోతే ఒక ఎంఆర్ఓ వనజాక్షి ఇష్యూనో, లేకపోతే ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి, ఈ 3 సంఘటనలే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర అసహ్యాన్ని రేకెత్తించిన ప్రజలకి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అసహ్యాన్ని సృష్టించవా? సిగ్గు తెచ్చుకుని ఇప్పుడు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది. ఎవరు ఆ నాయకురాలు, ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు అన్నటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మధ్యతరగతిలోనే కాదు, పేదలలో కూడా ఇలాంటి అంశాల మీద తీవ్ర ఆగ్రహమే వ్యక్తం అవుతుంది. లేకపోతే డ్రగ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వైకాపా డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు. వైకాపా సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదు. దేశంలో 400 ప్లస్ లోక్సభ, రాష్ట్రంలో 160 ప్లస్ అసెంబ్లీ సీట్ల ఎన్డీఏ విజయం ఖాయం. 160 నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎన్నికల వ్యూహం కార్యశాలలో చంద్రబాబు. 40 ఏళ్లలో చాలామంది ముఖ్యమంత్రులు చూశా, కానీ ఇలాంటి వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తారని కల్లోనూ ఊహించలేదు. విలువలు, పద్ధతులు, ప్రాధాన్యాలు లేవు. నోరు విప్పితే పచ్చి అబద్ధాలు. తప్పు చేశామంటే ఎదుటివారిపై తప్పుడు కేసులు. ప్రభుత్వం తరపున పెద్ద పెద్ద న్యాయవాదులు పెడతారు. రాష్ట్రంలో ఎంతో భయంకరమైన వాతావరణం సృష్టించారు అంటూ ఇందులో ఒక విచిత్రం. ఒకటి డ్రగ్ మాఫియా నిన్ననే కనబడుతోంది. ఇంకోటి ఆంధ్రాకి బ్రాండ్ ఇమేజ్ నాశనం చేయొద్దని మాట్లాడేటటువంటి నాయకులే ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ నాశనం చేయడానికి చూస్తారు. డ్రగ్స్ అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ బయట వాడుతుంటే పట్టుకోలే. హైదరాబాద్లో, తెలంగాణలో రోజు దొరుకుతున్నాయి. మనం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక్కరోజు అన్న స్టేట్మెంట్ ఇస్తాం. అక్కడ
ఇంతకుముందు కేసీఆర్ దన్ను, ఇప్పుడు ఇదన్నో లేదు కదా. ఇంకోటి ఇక్కడ పట్టుకున్నారు, గంజాయి రాజధాని, డ్రగ్స్ రాజధాని, ఇవన్నీ అంటే తప్పేం లేదు, పట్టుకుంటాం కూడా భూతే అవుతుంది, నీతి కాదనమాట. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక సరే అది విమర్శించడంలో తప్పు లేదు, ఎందుకంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళని విమర్శించడం తప్పులేదు. అసలు పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఇదే స్టేట్మెంటు రాజశేఖర రెడ్డిని అన్నారు కదా ఆయన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని అన్నారు కదా ఆయన, నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని అన్నారు కదా ఆయన, మరి చెన్నారెడ్డిని అన్నారు కదా ఆయన. ఎప్పటికప్పుడు నా జీవితంలో ఎట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అన్నటువంటి పాయింట్ని వాడుతూ ఉంటారు. స్ట్రాటజిక్ పాయింట్ అది. ఇకపోతే ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్, తెలుగుదేశం పార్టీ వర్క్షాప్లో పట్టుబడిన కానిస్టేబుల్. అసలు దానికి దీనికి ఏమైనా పొంతనుంటుందా? ఒక స్టేట్మెంటు తెలుగుదేశం పార్టీ వర్క్షాప్లో పట్టుబడిన కానిస్టేబుల్ అని చెప్పేసి నిన్న బోండా ఉమా, కేసినేని చిన్ని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని. ఎవరు చెప్పారంటే ఏం తెలియదు, మాకు అనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీని తీపించాలి, నెంబర్ 1. రెండోది దానికి ఫోన్ ట్యాపింగ్ వాడాలి. దానికి సాక్ష్యం ఏంటయ్యా అంటే ఒక కానిస్టేబుల్ పట్టుబడ్డాడట. 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వేరే పార్టీకి మీటింగులకు వెళ్ళి వార్తలు కవర్ చేసుకున్నది, అక్కడ సమాచారం ఏంటి అన్నటువంటిది. దానికి ఫోన్ ట్యాపింగ్కి ఏంటి సంబంధం? ఒకటి నేరేటివ్ క్రియేషన్ అన్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం, రొటీన్గా జరిగే వాటిని బీభత్సమైనటువంటి అంశాల కింద చూపించాడు. ట్యాపింగ్ రొటీన్ కాదు, ట్యాపింగ్ జరిగితే ఖచ్చితంగా పట్టుకోవాలి. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది, ట్యాపింగ్ మీద కంప్లైంట్ చేయండి, వాళ్ళు వెరిఫై చేస్తారు కదా, నిజమైతే కనుక వెంటనే యాక్షన్ తీసుకుంటారు కదా. ఈ రోజు ఇదే వాడటం ద్వారా ఎన్నికల సంఘం దృష్టిలో ఇది రోజు ఒకే పదాన్ని పదే అంటే వాళ్ళ నోటీసులోకి వెళ్తే అప్పుడు యాక్షన్ తీసుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్లో నుంచి జరిగేటటువంటి వ్యవహారం ఇది. అయిపోతే కంటైనర్లో వచ్చింది డ్రగ్సే. 49 నమూనాలను పరీక్షిస్తే కొకైన్ మెదక్లో ఉన్నట్లు నిర్ధారణ. టెస్ట్ ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపియం, హెరాయిన్. విశాఖ డ్రగ్ ర్యాకెట్ కేసులో సుదీర్ఘ ఆపరేషన్. ఇంటర్పోల్ నుంచి మెయిల్లో సమాచారం. వెంటనే విమానంలో విశాఖ ప్రయాణం. సిబిఐ నివేదికలు వెల్లడి. సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వచ్చిన కంటైనర్లోని ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ బస్తాల్లో నుంచి 49 నమూనాలను తీసి పరీక్షించగా 48 నమూనాల్లో కొకైన్, మెదక్లోన్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్టు తేలింది. ఓపియం, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్ తదితరాల ఉనికి ఉందా అనేది తెలుసుకునేందుకు 27 నమూనాలు టెస్ట్ నిర్వహించగా అన్నింటిలోనూ ఆ డ్రగ్స్ ఉన్నట్టు తేలింది. ఒక్కోటి 25 కిలోల పరిమాణం కలిగిన 1000 బస్తాల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ను 20 ప్యాలెట్లలో నింపి బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖపట్నానికి తీసుకొచ్చారు. వాటిలో ఒక్కో ప్యాలెట్ నుంచి ఒక్కోటి చొప్పున ర్యాండమ్గా 20 బస్తాలను సిబిఐ అధికారులు బయటికి తీసి నమూనాలు పరీక్షించారు. అన్నింట్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు నిర్ధారణ. అంటే మొత్తం 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్లోనూ మాదక ద్రవ్యాలు ఉనికి ఉన్నట్టు స్పష్టమైంది. ఎంత పరిమాణంలో ఉన్నాయో తేలాల్సి ఉంది. కనీసం 20% మేర మాదక ద్రవ్యాలు కలగలిపి ఉంటాయనుకున్న ఇంత భారీ మొత్తంలో చిక్కడం దేశంలోని తొలిసారి కావచ్చు. వీటి విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందనేది అనధికారిక అంచనా. ఇంతటి అతిపెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ర్యాకెట్ని ఛేదించేందుకు సిబిఐ సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టింది. ఆ వివరాలన్నింటినీ ఎఫ్ఐఆర్తో పాటు నివేదిక రూపంలో పొందుపరిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉగ్ర కల్లోలమే. మాస్కోలో దాడి జరిపింది ముష్కర మోకలే. రష్యా దర్యాప్తు సంస్థల స్పష్టీకరణ. 133కి చేరిన మృతుల సంఖ్య 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. దాడి తామే చేశామన్న ఇస్లామిక్ స్టేట్ సంస్థ ముందే హెచ్చరించిన అమెరికా. ఉక్రెయిన్ హస్తం ఉందన్న పుతిన్. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగింది ఉగ్రదాడేనని తేలింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లో ముష్కర్లు జరిపిన ఈ అమానవీయ దాడిలో ఇప్పటివరకు 133 మంది మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఘటన అనంతరం భద్రతా సిబ్బంది 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. ఇక రష్యాలో ఉగ్రదాడి జరగవచ్చని ఈ నెల 7వ తేదీన అమెరికా హెచ్చరించిన విషయాన్ని రష్యా పెద్దగా పట్టించుకోలేదు. ఉగ్రదాడి ఘటనపై భారత్ సహా ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జనసేనలో 3 స్థానాలే పెండింగ్. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇందులోని 7 స్థానాలను పవన్ కళ్యాణ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. 11 స్థానాలకు సంబంధించిన ఆ అభ్యర్థులను పిలిచి వాళ్ళకి విధి విధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు. జనసేన పోటీ చేయబోయే మరో 3 స్థానాల అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే తెలుగుదేశం పార్టీ లిస్ట్ బహిరంగంగా రిలీజ్ చేస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా రిలీజ్ చేసింది, బీజేపీ కూడా బహిరంగంగా రిలీజ్ చేస్తుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ కూడా చేస్తుంది. ఒక్క జనసేనే ఇట్లా దాచుకోవాల్సిన కర్మ ఏంటి? అసలు
విడిగా పిలిచి చెప్పడం ఏంటి? అంటే బాబు ఫీల్ అవుతారనే, తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవుతారనే? అంత కర్మ ఎందుకు పట్టింది? ఒక సూపర్ హీరో, పవర్ స్టార్, సినిమాల్లో అద్భుతమైనటువంటి ఆస్పెక్ట్ ఉంది, అలాగే మాటల్లో అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది. అట్లాంటి మనిషి ఇలాగ భయంగా విడిగా పిలుచుకుని అనౌన్స్ చేసుకోవాల్సిన కర్మ ఏంటి? మొత్తం లిస్ట్ అనౌన్స్ చేయడానికి బయటికి వాళ్ళని విడిగా పిలిచేసి మీరు పని చేసుకోండి అని చెప్పాల్సిన కర్మ ఏంటి? ఈలోపు మళ్ళీ వాటిట్లో మార్పులు జరిగిపోతాయి. పోలవరం సీటు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు వస్తుంది, అట్లాగే అదేది పి గన్నవరం సీటు తెలుగుదేశం నుంచి జనసేనకు వస్తుంది. వాళ్ళకి అక్కడ మైనస్ అయిన సీట్లు జనసేనకు వస్తున్నాయి. జనసేన ఏ సీట్లు కోల్పోతుందో తెలియట్లా. ఇప్పుడు జనసేనకి ఈ సీట్లు కొత్తగా ఇచ్చారంటే ఇంకెయ్యో సీట్లు వదులుకున్నట్టే కదా. అంటే జనసేనాని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇంతవరకు అసలు జనసేనకి ఏ సీట్లో తెలియలే ఫస్ట్ నుంచి కూడా. ప్రతి అంశంలో మరి పవన్ కళ్యాణ్ అంతగా ఎందుకు తన పార్టీని తను చెడగొట్టుకుంటున్నారు అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. కాకపోతే అది ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ ఏం చేసినా వ్యూహాత్మకమే అని నమ్మమని ఎట్లాగో నాగబాబు గారు కన్విన్స్ చేశారు కాబట్టి అదే నమ్ముతారు కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. లేకపోతే కలెక్టర్లు చిత్తశుద్ధి నిరూపించుకోండి, రీచ్లు పరిశీలించి సమగ్ర నివేదిక కోరిన హైకోర్టు, కలెక్టర్లపై ప్రభుత్వ ఒత్తిళ్లు లేని సమయం ఇది, వాస్తవాలు తెలిపేందుకు సువర్ణావకాశం. రాష్ట్ర అన్ని జిల్లాల కలెక్టర్లకు గత నెలలో ఇసుక రీచ్లు పరిశీలించి అక్రమ తవ్వకాలు ఎక్కడా లేవంటూ అందరూ ఒకటే హరిత ట్రిబ్యునల్ నివేదిక ఇచ్చారు. దీన్ని చూసి ఎస్జిటి ఆశ్చర్యపోయింది. అదే సమయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు కుండబద్దలు కొట్టిన నివేదిక ఇచ్చి నిజాన్ని బయటపడింది. దీంతో కలెక్టర్లు తిరిగి దృష్టి చూపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు జగన్ సర్కార్ ఒత్తిళ్లతో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు గనుల శాఖ నుంచి పంపిన జాబితాలోని రీచ్లు మాత్రం పరిశీలించి తప్పు నివేదిక ఇచ్చి కొందరు చేసుకొచ్చారు. ఇప్పుడు కథ మారుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు మీరు అందరూ చేయండి అంటూ ఓ రకంగా కలెక్టర్లని చైతన్యపరుస్తున్నారు, లేదా రెచ్చగొడుతున్నారు, మీరు ఏదైనా చేయండి అన్నటువంటి. లేకపోతే సాక్షి మత్తు బంధం బహిర్గతం అంటూ డ్రగ్స్ కుతంత్రం అంతా పచ్చనేతలదే, పాత్రధారి సంజయ్ ఆక్వా ఎండి కోటయ్య చౌదరి, సూత్రధారులు టీడీపీ నేతలే, వ్యాపార వ్యక్తిగత బంధం అంతా వారితోనే, ఆధారాలతో అడ్డంగా దొరకడంతో చంద్రబాబు బెంబేలు, ఫ్లెక్సీ చూపిస్తూ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి టీడీపీ కుట్ర, బెడిసికొట్టిన పన్నాగం టీడీపీ నేతల్లో తీవ్ర ఆందోళన, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్కి కోటయ్య చౌదరితో సాన్నిధ్యం, ఆలపాటి రాజాతోనూ చౌదరి ఆర్థిక బంధం బట్టబయలు, 2019లోనే సంజయ్ ఆక్వా దరఖాస్తును తిరస్కరించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అప్పట్లో ఈ నిర్ణయంపై రచ్చ చేసిన టీడీపీ ఎల్లో మీడియా అంటూ ఇందులో డ్రై ఈస్ట్ను ప్రకాశం యూనిట్కి పంపించేందుకు తీసుకొచ్చిన సంజయ్ ఆక్వా సంస్థ దగ్గరలో ఉన్న కట్టుపల్లి పోర్టును ఎందుకు ఎంపిక చేసుకోలేదు, దూరంగా ఉన్న వైజాగ్కి తేవడం వెనక ఆంతర్యం ఏంటి, సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ఆగడాలు ఎన్నో, గతంలోనే అప్సడా కొరడ రొయ్యల మేతలో డ్రైడ్ ఈస్ట్ వాడకం తక్కువే, దేశంలోని ఉత్పత్తి కంపెనీలకు కొదవలేదు, కొద్ది నెలల క్రితమే ఫీడ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు, ఉత్పత్తి సామర్థ్యం తక్కువైన 25 టన్నులు దిగుమతి అంటూ వీళ్ల కోణంలో నుంచి రాసుకొచ్చారు. వాళ్ళేం వీళ్ళదని వీళ్ళేం వాళ్ళదని, చివరికి నేరాన్ని నేరంగా కాకుండా కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరు. లేకపోతే షెల్ కంపెనీలతో సీఎం రమేష్ టోకరా, బోగస్ సబ్ కాంట్రాక్ట్తో 450 కోట్లు స్వాహా, సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు జీపీఎస్ సృష్టించి ఘరానా మోసం, ఉత్తరాఖండ్ వరకు విస్తరించిన రిత్విక్ కంపెనీ అక్రమాలు, బాధితులు సినీ నటుడు వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి, సాంబశివరావు కుమారుడు భాస్కర్, పీసీఎల్ కంపెనీ ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు, కీలక ఆధారాలు అందించిన బాధితులు ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో నిర్ధారణ. ఈ వార్త ఈనాడు రాయలేదు, మరి ఆంధ్రజ్యోతి ఏమన్నా రాస్తుందేమో చూడాలి. ఫ్రంట్ పేజీలో అయితే ఏం కనిపించట్లేదు ఓవరాల్గా సీఎం రమేష్ మీద కేసు అన్నట్టు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద లేదా వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళ మీదనైతే హైలైట్ కాదు. పోతే టీడీపీలో ఆరని మంటలు అంటూ టీడీపీలో టిక్కెట్ల కేటాయింపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇచ్చారని నేతల మండిపాటు, కార్యకర్తల అభిప్రాయమే శిరోధారి అంటున్న దేవినేని స్మిత, మైలవరంలో వసంతను ఓడిస్తామంటున్న పార్టీ శ్రేణులు, కాకినాడలో పాగా సానాకు చొక్కెదురు, ఏలూరు ఎంపీ టికెట్ గారపాటికి కేటాయించాలని డిమాండ్ అంటూ తెలుగుదేశంలో అసంతృప్తులు ఉన్నాయన్నది రాసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే కరెంట్లో కృత్రిమ మేధస్సు అంటూ ఏఐ మెషిన్ లెర్నింగ్తో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, విద్యుత్ వృధాను ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర, పవర్ సిస్టంల నిర్వహణ నియంత్రణ మెరుగుపరిచే సాంకేతికత, థర్మల్ పవర్ ప్లాంట్ల కాలుష్యాన్ని తగ్గించడానికి సాయం అంటూ ఏదో ప్రయత్నిస్తున్నాం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు తాగునీటి పథకాలకు సమృద్ధిగా నిధులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి, తాగునీటి సరఫరా ఉపాధి హామీ అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు, ఉపాధి పనులు ఉదయం 5:30 నుంచి ఉదయం 10:30 లోపు జరిగేలా చూడండి, కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విజయవంతంగా ఇంటర్ పరీక్షలు పూర్తి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరొక వైపున
చిన్నబోయింది మీ బుద్ధే అంటూ సూక్ష్మ సేద్యంపై ఈనాడులో అడ్డగోలు రాత్రులు గత 5 ఏళ్లలో 7.33 లక్షల ఎకరాల్లో బిందు తుంపర సేద్యం 2.6 లక్షల మంది రైతులకు 2,669 కోట్ల లబ్ధి బాబు బకాయిలు 800 కోట్లు సైతం చెల్లింపు ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీపై యూనిట్లు వాస్తవాలు తెలిసిన మారన్ రామోజీ బుద్ధి అంటూ నిన్నటి ఈనాడు వార్తకి ఇవాళ కౌంటర్ రాశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి 17,000 ఎకరాలు సమర్పయామి అంటూ కోడ్కు ముందు రోజే ఇండోసోల్కి భారీ పందారం. ఎన్నికల వేళ సీఎం జగన్ మరింత బరి తెగించారు. షిడీసా ఎలక్ట్రికల్స్కి అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్కు సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు దోచిపెట్టారు. అది కోడ్కు ఒక్కరోజు ముందే హడావిడిగా దారాదత్తం చేసేశారు. 1 కాదు 2 కాదు ఏకంగా 17,633 ఎకరాలు ఇండోసోల్కి అప్పనంగా ఇస్తూ నెల 15వ తేదీ 4 జీవోలు ఇచ్చారు. ఆ మర్నాడే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇండోసోల్ కంపెనీకి నంద్యాల, అనంతపురం, కడపలో 2 చోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం ఈ భూమిని ఇచ్చారు, కట్టబెడుతున్నట్టు జీవోలో పేర్కొన్నారు. ఇందులో 12,918 ఎకరాలకు వార్షిక లీజుకి ఎకరాకు 31,000 మాత్రమే, మిగతా 4,714 ఎకరాలను ఉచితంగా వాడేసుకోమని ఇండోసోల్కి ఇచ్చేశారు. జగన్ సీఎం అయి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. ఆయన వచ్చాక రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోవడం, ఉపాధి ఉద్యోగాలు లేక యువత ప్రజలు వలసపోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క కంపెనీ కూడా ప్రారంభించిన జాతకం జగన్. ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ రాయలసీమ వ్యాప్తంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో తీసుకొస్తూ ఉంటే బినామీ కంపెనీలకు భూములు పందారు మొదలుపెట్టారు. 1,000 ఎకరాలు ఇండోసోల్కు కట్టబెట్టారు, కానీ దానివల్ల కనీసం 17 ఉద్యోగాలైనా ఇస్తారు లేదో ఆ జీవోల్లో చెప్పలేదు. బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో లేదు. ఇది ఒక కుకింగ్ స్టోరీ. ఎందుకంటే ఇండోసోల్ గురించి ఇప్పటికీ కొన్ని వందల సార్లు స్టోరీ వీళ్ళే రాశారు. ఇండోసోల్కి సంబంధించిన భూములు ఏంటి లీజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు, ప్రజలు భూములకి లీజుకి ఇస్తారు. 30,000 ఎకరాకి డబ్బులు వస్తుంది. రాయలసీమ ప్రాంతంలో ఎకరాకు 30,000 అంటే గొప్ప ఆదాయం అన్నటువంటి కోణంలో రైతులు ఇష్టపడిచ్చినటువంటి దానికి సంబంధించిన జీవోని ప్రభుత్వం కట్టబెడుతున్నారు. ఇంకోటి ఇండోసోలు షిడ్డీ సాయి గురించి వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ ఎందుకు కొంటున్నారు, ఎక్కువకి ఎందుకు కొంటున్నారు, తక్కువకి ఎందుకు కొంటున్నారు, ఇట్లాంటివన్నీ రాసుకొచ్చి ఇవాళ వచ్చి అర్జెంటుగా భూములు కేటాయిస్తున్నారని చెప్పడం ఏంటి అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి. ఇంకోటి అన్ని 1,000 ఎకరాల్లో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టులు వస్తే ఒక్కడికి కూడా ఉద్యోగం రాదా? ఇక్కడ కంపెనీలు ఎవడూ రావట్లేదట. పాపం ఇన్ఫోసిస్ తోడు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. లేకపోతే కనుక శ్రీ సిటీ సెజ్లో వచ్చినటువంటి కంపెనీలన్నీ ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లేదు. కొప్పర్తలో వచ్చినటువంటి ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లేదు. మామూలుగా తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క పరిశ్రమ రావట్లేదు రే జగన్ వచ్చాక అనేసి ఒక ప్రచారం మాట్లాడతారు. వీళ్ళు వార్తలు కూడా అదే స్థితికి దిగజారి రాయడం అన్నటువంటిదే ఇక్కడ విశేషం. ఒక్క పరిశ్రమ రావట్లేదు అన్నటువంటిది, వచ్చిన పరిశ్రమలన్నింటినీ రాలీగా చూపించడం అంటే వార్తలు రొటీన్గా రాసేస్తే సరిపోతుంది. ఇదే వార్తలు చదువుతున్నటువంటి బయట రాష్ట్రాల తెలుగు వాళ్ళు నిజమేనని నమ్మేటటువంటి ప్రయత్నం. సరే వైసీపీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ బుద్ధి ఎట్లాగూ లేదు. ఏ కంపెనీలు వచ్చినాయో అడ్రస్లు చెప్పుకోవడం, అప్పుడప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకోవడం తప్పించి వాళ్ళ పేపర్లు ఇదివరకు రాసేసేవాళ్ళు రోజు వీళ్ళకి ఆన్సర్ చేయలేకపోతున్నారు. దాంతో అడ్డకోలుగా వార్తలు రాస్తూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉంది. ఇకపోతే మోడీ మోనార్క్ రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలం. నరేంద్ర మోడీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడు గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం కోర్ శరణు కోర్ అని ప్రత్యర్థులు వేటాడింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇదే ఆశిస్తున్నారు. శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలుగుతున్నారు. 2011లో అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అప్పటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితాలను తనకు అనుకూలంగా మలుచుకుని ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో తాము ఒక రాజకీయ పెనుభూతానికి ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం కేజ్రీవాల్కి కానీ కాంగ్రెస్ పార్టీతో విభేదించిన ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులకు కానీ తెలియదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిపిన కేజ్రీవాల్ ఇప్పుడు అవే అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అవడం మోడీ మహిమే అని చెప్పొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకున్న తర్వాతే ఆయన కష్టాలు మొదలయ్యాయి. 2019కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్తో చేతులుగా ప్రతిపక్షాలు ఏకం చేసే ప్రయత్నం చేసి ఆ ఎన్నికల్లో దెబ్బతిన్నారు. ఫలితంగా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్ళి విలవెల్లాడుతోంది. బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్ద కుటుంబ సభ్యులను పంపి కాళ్ళబేరానికి దిగిన చరిత్ర జగన్ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో జగన్పై విచారణ కూడా జరగని పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో సిబిఐ ఉందంటే పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని కనుసైగలతో శాసించిన ఇందిరాగాంధీ రాష్ట్రాల్లో బలమైన నాయకులను అణచేశారు. బలమైన నాయకులను దూరం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి దాపరించింది. నాటి ఇందిరాగాంధీ బాటలోనే ప్రస్తుత ప్రధాని మోడీ కూడా నడుస్తున్నారంటూ ఓవరాల్గా ఓ పక్కన రాధాకృష్ణ గారి కడుపు మంటంతా ఇందులో తీర్చుకున్నారు. నరేంద్ర మోడీ అవినీతి అన్నటువంటిది కేజ్రీవాల్ ఉద్యమం కారణంగా అధికారంలోకి వచ్చాడంట. కొంచెం కామన్ సెన్స్ ఉంటే మోడీ పాజిటివ్తో వచ్చారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అవినీతితో విరక్తి చెందిన జనం బీజేపీకి ఓటేశారు. మరి అదే
కేజ్రీవాల్ని చూసి ఓటేస్తే దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ రావాలిగా, ఆమ్ ఆద్మీ పార్టీ రావాలిగా, ఒక టర్మ్ కాకపోతే మొన్న టర్మ్ అన్న రావాలిగా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, నా అంచనాలు దాటి వీళ్ళు ఎక్కడికి పోవట్లా. ఈయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు, బీజేపీ అన్న, ఆర్ఎస్ఎస్ అన్న, హిందుత్వ అన్న, నరేంద్ర మోడీ అన్న అణువణువున రగిలిపోతారు. ఇంతకుముందు రాధాకృష్ణ రామోజీరావులే చంద్రబాబుని బీజేపీ నుంచి వేరు చేసి నాశనం చేశారు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీ చెప్పు చేతల్లో నడవట్లేదు, బీజేపీని వాస్తవంగా ఆడుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అయినా సరే చంద్రబాబు అట్లాగ ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు. బీజేపీ మీద తనకున్నటువంటి అణువణువున కసి, కడుపు మంట అంతా తీర్చుకున్నారు. రెండవది దేశ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్ సోనియాని వ్యతిరేకించాడా ఎదిరించాడా అన్న. జైల్లో 16 నెలలు ఎందుకున్నాడు? అప్పుడు కాళ్ళు పట్టుకోబోయాడట, అందుకని కేసులు తీసేశారట. ఏమన్నా ఉందే అర్థం? మనిషి అనేటువంటి వాడు జీవితంలో చేయలేనటువంటిది అశుద్ధం తినటం, కానీ అశుద్ధాన్ని తన రాతలలో చూపించగలిగినటువంటి నీచ రోత జర్నలిజం అనేటువంటిది ఒక్క రాధాకృష్ణకే చెల్లుతుంది అన్నటువంటిది మరొకసారి నిరూపించాడు. అందుకనే ఆయన్ని జర్నలిస్ట్ అని చెప్పడం కంటే జర్నలిస్ట్ అనను, ఎందుకంటే దీని మీద ఈ ఎడిటోరియల్ రాస్తే సంపాదించేది ఏం లేదు. కాకపోతే జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి ఒక ఏమనాలంటే టెర్రరిస్ట్ అనాల. ఎలాంటి టెర్రరిస్ట్ అంటే దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి శక్తులకి ఊతమిచ్చేటటువంటి మేధో తీవ్రవాదం ఏంది, అది ఇక్కడ అసలు పాయింట్. ఇకపోతే 160 కూటమిదే అన్నట్టు, కూటమి అంటూ కడప మాదే, 24 ఎంపీ స్థానాలు మావే. మరి ఆ ఒక్క స్థానం ఏది వదిలేశారో అర్థం కావట్లేదు పాపం. 15 ఏది తెలుగుదేశం గెలవదో అర్థం కావట్లేదు. ఇకపోతే వైసీపీ నేత భూదాహానికి కుటుంబం బలి. మరి కోడ్ కూయకనే కోట్లు హుష్ అంటూ ప్రకాశంలో కీలక నేతల బోదీబో. విశాఖ డ్రగ్స్ కేసులో అంతర్జాతీయ ముఠాలు. అలాగే గమ్యస్థానం చేరాక విడదీసే ప్రక్రియ, ఆ కోణంలో సిబిఐ విచారణ. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లోని ఇనాక్టివ్ ఈస్ట్లో కొకైన్ ప్రతి కిలోకు 100 గ్రాముల మిక్సింగు. ఈ లెక్కన 25,000 కిలోల ఈస్ట్లో 2,500 కిలోల డ్రగ్స్ సరఫరా అన్నటువంటి చివరికి 25,000 కిలోల నుంచి 2,500 కిలోల దాకా వచ్చింది. క్రమంగా ఇది ఉంటుంది. అసలు ఎవరు ఇట్లా చేపిస్తున్నారు అన్నటువంటి తేలాల్సి ఉంది. ఇకపోతే నా అరెస్టు చట్టవిరుద్ధం అంటూ వెంటనే విడుదలకు ఆదేశించిన ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వెంటనే విచారణ కోర్టు నిరాకరణ. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడానికి సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును చట్ట వ్యతిరేకమని తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. కేజ్రీవాల్ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసి మర్నాడు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ నెల 28 వరకు రిమాండ్ పంపిన విషయం తెలిసింది. తొలుత కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేసి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేడేల్ పిటిషన్ సుప్రీం తిరస్కరించడంతో కేజ్రీవాల్ తన పిటిషన్ చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. తనకు ఈడీ సమన్లు జారీ చేయడానికి సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మధ్యంతర రక్షణ కావాలని కోరినందువల్ల తన అరెస్టుపై హైకోర్టుని ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు న్యాయవర్గాలు తెలిపాయి. అయితే ఆయన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. హోలీ సెలవు తర్వాత బుధవారం కోర్టు పునఃప్రారంభమైనప్పుడు ఈ పిటిషన్ విచారణ లిస్టింగ్ చేయమన్నారు. ఢిల్లీ మద్యం విధానాన్ని కేజ్రీవాల్ రూపొందించారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలకు 12% మేరకు లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఆయన కుట్ర పన్నారు. తన సన్నిహితుడు విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్కు సంబంధించి ముడుపులు కోరారని ఈడీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను కోర్టులో హాజరుపరిచే సమయంలో ఏసీపీ ఏకే సింగ్ దురుసుగా వ్యవహరించారని కేజ్రీవాల్ కోర్టుకు ఫిర్యాదు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ దావా. కేరళ ప్రభుత్వం శనివారం అసాధారణ చర్యకు పాల్పడింది. కేరళ అసెంబ్లీ ఆమోదించిన 4 బిల్లులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నందుకు కారణాలు కూడా చెప్పడం లేదని పేర్కొంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో దావా వేసింది. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై దావా వేసింది. అసెంబ్లీ తీర్మానించిన ఈ బిల్లును దీర్ఘకాలం అనిశ్చిత కాలం పాటు తన వద్ద పెండింగ్లో పెట్టుకుని చివరికి రాష్ట్రపతి పరిశీలనకు పంపించడానికి కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్తగా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్టు అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు 2022, విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు నెంబర్ 2 2022, విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు నెంబర్ 3 2022, కేరళ సహకార సంఘాల సవరణ బిల్లు 2022కు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం పెట్టకపోవడాన్ని పిటిషన్లో ప్రశ్నించింది. ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఆమోదం తెలపకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరింది. ఈ 4 బిల్లులతో పాటు మరో 3 బిల్లులు మొత్తం 7ంటిని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడానికి కూడా తప్పుపట్టింది. గవర్నర్ చర్యను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని కోరింది. ఈ 7 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం ద్వారా రాజ్యాంగ నైతికతకు ఉల్లంఘించినట్టయిందని, అందువల్ల ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తన రిట్ పిటిషన్లు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శిని పేర్కొంది.
ఆరిఫ్ ఖాన్పై పిటిషన్లో గవర్నర్ కార్యాలయ అదనపు ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొనడం గమనార్హం. కేరళ అసెంబ్లీ 11 నుంచి 24 నెలల క్రితం ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయకుండా ఆపాలంటూ కేంద్రం రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి కూడా ప్రశ్నించింది. ఈ బిల్లులన్నీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశాలని తెలిపింది. వీటికి అనుమతి నిరాకరించడం అంటే సమాఖ్య వ్యవస్థకు నష్టం కలిగించడం, ఆటంకపరచడం కిందకే వస్తుందని వివరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.